లాగచర్లలో పెట్టిన ఫార్మా కంపెనీ ప్రపోజల్ ని వెంటనే వెనక్కి తీసుకొని గిరిజనుల వద్ద అక్రమంగా లాక్కున్న భూములను తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ జిల్లాలో పర్యటన సందర్భంగా గత 3 రోజులుగా లాగచర్ల ఘటనపై నిరసన తెలుపుతూ పోరాడుతున్న లంబాడ హక్కుల పోరాట సమితి నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. అక్రమ అరెస్టులను ఖండిస్తూ జనగామ పోలీస్ స్టేషన్లో నిర్బంధించిన LHPS నాయకులను ఎమ్మెల్యే పరామర్శించి వారి పోరాటానికి మద్దతు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి మాట్లాడుతూ లాగచర్ల ఘటనలో అక్రమంగా అరెస్ట్ చేసిన గిరిజనులను బెషరతుగా విడిచిపెట్టాలని తెలంగాణ సమాజం మొత్తం లాగచర్ల ఘటనపై ఆగ్రహంతో ఉన్నారన్నారు. అర్ధరాత్రి మొన్నోసారి అరెస్ట్ చేసిండ్రు లంబాడి హక్కుల పోరాట సమితి LHPS జనగామ ప్రాంతంలో ఉన్న నాయకులందరినీ కూడా ఒక్కొక్కరిని అర్ధరాత్రి పూట వాళ్ళ ఇంటికి పోయి పోలీసు వల్ల అవునా కాదని చెప్పి తెలియకుండా వాళ్ళందరినీ కూడా మొత్తం కూడా అర్ధరాత్రి పూట తీసుకొచ్చి ఆ జీబులో తిప్పుతూ పొద్దున్న 4 గంటలకు 5 గంటలకు ఇవాళ ఒకరి యాక్సిడెంట్ అయి ఉండి ఒక షుగర్ ఉండి వారికి భయం ప్రాంతంతో గురి చేసి చేయడం అనేది దురదృష్టకరం. నేను పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నా, వెంటనే వీళ్ళందరినీ కూడా అమాయకులైన గిరిజన నాయకులని ఇవాళ వాళ్ళు కడుపు కోతతో ఉన్నారు, వాళ్ళని అలా అనవసరంగా అరెస్ట్ చేసి నిన్న అరెస్ట్ చేసిండ్రు, మళ్ళా పంపించేసిన మళ్ళా 2 గంటలకే మళ్ళా రాత్రి కూడా మళ్ళీ అరెస్ట్ చేసిండ్రు. ఇవాళ వీళ్ళ జాతి యొక్క దయాదాక్షిణ్య వల్లనే ఇవాళ ఈ ప్రభుత్వం అనేది ఏర్పడ్డది. మరి వాళ్ళకి చేయాల్సింది చేయకపోగా వాళ్ళ భూములను లగచర్ల సంఘటనలో 5 తండాలు ఉంటే 5 తండాల్లో ఉండే మొత్తాన్ని కూడా అందరినీ అరెస్ట్ చేయడం, వాళ్ళందరినీ కూడా మొత్తం వాళ్ళ ఇళ్లలో పోయి ఆడవాళ్ళని చూడకుండా వాళ్ళ మీద అక్రమాలు అత్యాచారాలు చేసి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన వాళ్ళు ఎక్కడున్నారో కూడా తెలీదు. అరెస్ట్ చేసిన వాళ్ళని కూడా పార్టీల పేరు పెట్టి వాళ్ళందరూ కూడా ఏదైతే దాడి అని చెప్తున్నారో ఆ యొక్క సంఘటన లగచర్ల సంఘటనను ఉపయోగించుకొని మొత్తం గ్రామాలు తండాలు మొత్తం కూడా ఖాళీ అయిపోయినాయి. ఆడవాళ్ళు మాత్రమే భయంగా ఇవాళ ఉంటున్నారు. రాత్రిపూట ఇవాళ వాళ్ళ తండాలో వాళ్ళ యొక్క ఇళ్లలో కూడా పోయే పరిస్థితి లేదు. ఇటువంటి భయానక వాతావరణం భారతదేశంలో ఎప్పుడు కూడా జరగలే. ఇవాళ మణిపూర్ లో జరుగుతున్నది, మళ్ళా ఇవాళ లగచర్లలో జరుగుతున్నది. ఇవాళ వాళ్ళు ఏం చేసిండ్రు, ఇక్కడ ఉండి జనగాంలో ఉండి వాళ్ళ యొక్క సంఘీభావం తెలియజేసిండ్రు. వాళ్ళ జాతి బిడ్డలు అరెస్ట్ అయిండ్రు, వాళ్ళ జాతి బిడ్డల అత్యాచారాలకు గురైండ్రు, వాళ్ళ జాతి బిడ్డలు అని చెప్పేసి వాళ్ళు చేస్తే వాళ్ళని కూడా అక్రమంగా ఈ విధంగా అరెస్ట్ చేయడం అనేది చాలా శోచనీయం. ఖచ్చితంగా LHPS నాయకులకు మేము జనగాంలో మొత్తం కూడా మద్దతు తెలియజేస్తాం. మీ యొక్క అక్రమ అరెస్ట్ ఖండిస్తున్నాం. వెంటనే మిమ్మల్ని అందరినీ రిలీజ్ చేయాలని చెప్పేసి అంటున్నాం. మీకు సంబంధించిన కూడా వార్త కూడా ఇవాళ లేడు CI గారితో నేను మాట్లాడితే ఆయన బందోబస్తుకు పోయినట. వందలాది మంది కాదు, వేల మంది ఇలా బందోబస్తు. ఇలా వరంగల్ దగ్గర నుంచి మొదలు పెడితే ప్రతి ఊర్లో బందోబస్తే, ప్రతి గల్లీలో ప్రతి బస్తీలో బందోబస్తే. మొత్తం ఎక్కడ చూసినా కూడా అమెరికా ప్రెసిడెంట్ వస్తే కూడా అంత బందోబస్తు పెట్టుకోరు. ఎందుకంత ప్రజలంటే భయం అర్థం కావట్లే. ఇవాళ ఊళ్ళల్లో కూడా పంపించి ఊళ్ళల్లో మహిళలనే వాళ్ళు రానంటుంటే బలవంతంగా మీకు పావుల మిత్తి ఇయ్యము అని చెప్పేసి వాళ్ళందరూ కూడా బెదిరించి ఇవాళ వాళ్ళందరినీ బస్సులలో ఎక్కించుకొని పోతా ఉన్నారు. వాళ్ళందరూ ఇష్టం లేకపోతే కూడా మీరు ఏం మాట్లాడద్దు, అక్కడ వచ్చి కూర్చోవాలి. ఊరికనే ముఖ్యమంత్రి గారు తిడతాడు, తిట్టగానే మొత్తం కూడా సపోర్ట్ కొట్టాలని కూడా చెప్తున్నాడు. ఇంత దురవస్థ ఈ ప్రభుత్వానికి పట్టడం అనేది సంవత్సర కాలంలో పట్టడం అనేది ఎప్పుడు చూడలే. కాబట్టి ఇవాళ మా యొక్క జాతిని ఈ విధంగా అణిచివేస్తుందని చెప్పేసి లంబాడ హక్కుల కోసం పోరాడుతున్న అమాయకైన గిరిజన నాయకుల్ని అరెస్ట్ చేయడం, లగచర్లలో కూడా మేము ఇప్పుడే చెప్తున్నాం, వీళ్ళందరినీ అరెస్ట్ చేయడం కాదు. ఇవాళ వాళ్ళు మొత్తం వారికి మొత్తం కూడా తెలంగాణ సమాజం కూడా అండగా ఉంటది. ఒక గిరిజన జాతి కాబట్టి వాళ్ళని అరెస్ట్ చేసినామంటే కాదు, ఆ గిరిజన జాతికి మొత్తం కూడా అండగా ఉంటాం. ఇవాళ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ పోయినాం, నేషనల్ SC/ST కమిషన్ పోయినాం, నేషనల్ లో ఉండే ఇతర సంఘాలన్నిటికీ కూడా మేము రిప్రజెంట్ చేసినాం. న్యాయమైంది అన్యాయమైంది అని వాళ్ళు కూడా చూస్తారు. ఖచ్చితంగా లగచర్లలో పెట్టిన ఫార్మా ఫ్యాక్టరీ ప్రపోజల్ ని వెనక్కి తీసుకోవాలి. ఆ గిరిజన బిడ్డలకు సంబంధించిన భూములను ఎట్టి పరిస్థితుల్లో తీసుకోవద్దు. అక్రమంగా అరెస్ట్ అయిన ఆ గిరిజన బిడ్డలను వెంటనే రిలీజ్ చేయాలి. ఎవరైతే అక్రమంగా ఈ విధంగా చేస్తుండ్రో ఆ పోలీస్ గాని ఇతర అధికారులను గాని ఖచ్చితంగా ప్రశ్నించాలి. నిందితులను వీళ్ళు నిందితులుగా ఇలా పొట్టకోటి కోసం తన భూములు పోతుందనే బాధతో ఎదురుతే వాళ్ళని ఇలా నేరస్తులుగా నిందితులుగా చిత్రీకరిస్తున్నారు. వాళ్ళు నేరస్తులు కాదు, వాళ్ళ పుట్టగూడి కోసం ఉన్న ఆ యొక్క ఎకరమో 1.5 ఎకరమో 2 ఎకరాలను
మాది మాకు కావాలని కొట్లాడడం ఎట్లా నేరవుతుందో మాకు అర్థం కావట్లే. కాబట్టి ఖచ్చితంగా ఇవాళ నిలదీసి ఎదురేసి నిలబడ్డ మా యొక్క గిరిజన జాతికి మద్దతుగా ఉంటామని చెప్పేసి మీకు తెలియజేస్తూ, మా యొక్క జనగామ గిరిజన నాయకులకు కూడా ఎప్పుడు ఏదున్నా కూడా ఖచ్చితంగా నేను ఉంటా, మాట్లాడతా. మీరు ఇవాళ వాళ్ళందరినీ కూడా చాలా మందిని గల సర్పంచ్లను కూడా, మాజీ సర్పంచ్లను కూడా అరెస్ట్ చేసిండ్రు. మాజీ సర్పంచ్లు అక్కడ పోయి బిల్లులు అడుగుతున్నారని చెప్పి అరెస్ట్ చేసిండ్రు. బీఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేసిండ్రు. LHPS నాయకులు అరెస్ట్ చేసిండ్రు. ఈ అందరిని అరెస్ట్ చేసుకొని ఉట్టిగా తీసుకొచ్చుకొని తాలియా బజాయించుకోమని చెప్పి చెప్తూ, ఇటువంటి నిర్బంధ కాండ ఎప్పుడు చేయలే. ఇటువంటి నిర్బంధ కాండ చేసినందుకు ఖచ్చితంగా మీరు ఇవాళ భవిష్యత్తులో మీ సంగతి ఏందో ఖచ్చితంగా ఒక గిరిజన జాతే కాదు, మహిళా జాతి కాదు, మిగతా అందరూ కూడా చూస్తారని చెప్పేసి హెచ్చరిస్తున్నాం.